హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిల్లెట్స్తో కిచిడి అండి. అరికెలండి. మిల్లెట్స్ అంటే అరికెలు తీసుకున్నాను నేను. అరికెలతో కిచిడి ఏ విధంగా చేయాలో తయారీ విధానం చూసేద్దామండి. ఇదిగోండి మిల్లెట్స్ కిచిడి కోసం నేను తీసుకున్న పదార్థాలు. మిల్లెట్స్ ఇదిగోండి ఒక చిన్న గ్లాసు, ఆ గ్లాసుడు తీసుకున్నాను. నైటే కడిగి నానబెట్టాను అనమాట మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ పేరేంటంటే అరికెలు అండి. ఇదిగో అరికెలు ప్యాకెట్. ఈ అరికెల ప్యాకెట్లో నేను ఒక గ్లాసుడే తీసుకున్నాను. గ్లాసుడు కడిగి నైట్ నానబెట్టాను. ఈ గ్లాసుడే పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు అయితే ఇప్పుడే ఒక అరగంట క్రితం కడిగి నానబెట్టాను అనమాట. అవి అయితే నైట్ నానబెట్టని మార్నింగ్ ఒక అరగంట క్రితము సేమ్ ఈక్వల్ రెండును ఒకే గ్లాస్ తీసుకున్నాను. మిల్లెట్స్ను పెసరపప్పును. అయితే దాంట్లో కూరగాయలు ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకున్నాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చీలికలు, ఇవైతే అల్లం తరుగు, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేశాను, అది కరివేపాకు, కొత్తిమీర. ఇవండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఇంకా పచ్చి బఠానీ ఉంటే వేయచ్చు, నా దగ్గర అయిపోయింది. ఇంకా బీన్స్ ఉంటే వేయచ్చు, మీ దగ్గర కూరగాయలు ఏవి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి వండడం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను. అయితే నేను ఇందులో నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి కావాలితే నెయ్యి, లేదంటే ఆయిల్ వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను నేను ఇందులోకి. జీలకర్ర ఒక స్పూన్ వేసానండి, చిన్న స్పూన్ అది. అంటే పెద్ద స్పూన్తో పోల్చుకుంటే 1/2 స్పూన్ అనమాట. ఓకే, ఆ జీలకర్ర హీట్ అయిపోయింది. నేను అల్లం తరిగేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అల్లం ముక్కలు, అల్లం కూడా వేగిపోయిందండి. ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ క్యారెట్ కూడా వేసేస్తున్నాను. కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి ఇవి కొంచెం వేగాయి కదా. నేను ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసాను. ఇందులోనే ఇప్పుడు మనము మిల్లెట్స్ పెసరపప్పు వేసేద్దామండి. ఇందులో పెసరపప్పు వేసేస్తున్నానండి. ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకున్నాను. మిల్లెట్స్ కూడా ఇదివరకు వేసుకుండేదండి, చెత్త ఉండేది. ఇప్పుడైతే ప్యాకెట్లో బాగానే శుభ్రం చేసి వస్తున్నాయి, నీట్గా ఉంటుంది. ఒకసారి కలుపుదామండి. అయితే దీనికి కూడా నేను 1:2 ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నైట్ అంతా నానబెట్టి ఉంచాను నేను మిల్లెట్స్, అందువల్ల బాగానే ఉడికిపోతాయి. పెసరపప్పు కూడా అరగంట నానబెట్టాను. నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటున్నానండి. ఇది కొంచెం హీట్ అయ్యాక వేడి నీళ్ళు ఇందులో వేస్తాను. ఇదిగోండి ఇవి కొంచెం హీట్ ఎక్కాయి, నేను ఇందులో వాటర్ వేసేస్తున్నాను. నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాను, తొందరగా వేడెక్కడానికి, త్వరగా వంట అవ్వాలని. ఇది ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేయలేదండి, రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం. చూసారా త్వరగా పొంగు వస్తుంది. వేడి నీళ్ళు పెట్టుకోవడం పక్కనే అది అడ్వాంటేజ్, వంట త్వరగా అవుతుంది అన్నమాట. ఇదిగోండి రుచికి సరిపడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్. మీరు తీసుకున్న పదార్థాన్ని బట్టి ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తగ్గించేసుకోండి సాల్ట్. మరీ ఎక్కువ తినలేము, తినకూడదు కూడా. ఇప్పుడు దీన్ని సిమ్లోనే ఉడకనివ్వాలండి. మొత్తం అయిపోయే వరకు సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేయడమే.
చూద్దామండి మన మిల్లెట్స్ కిచిడి ఎంతవరకు వచ్చిందో. వచ్చింది ఆల్మోస్ట్. అయితే ఇందులో నేను ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తానండి, బాగుంటుంది. మీ ఇష్టం, నచ్చితే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకే, ఒకసారి కలుపుతాను. మిరియాల పొడి వేసాను కదా. ఓకే, ఇప్పుడు నేను ఫైనల్గా దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తానండి, బాగుంటుంది. నెయ్యి గడ్డ కట్టేస్తుంది, అందువల్ల ఒక చోట వేసాను కదా, కలుపుతాను ఒకసారి. ఓకే, ఇప్పుడేమో పైన మళ్ళీ కొత్తిమీర తరిగేస్తున్నానండి కొద్దిగా. వచ్చిందండి. ఒక 1 మినిట్ అనమాట అలా ఉంచితే మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోతే ఇంకా మనం ఆపేయడం, తినేయడమే. వేడిగా తింటే బాగుంటుందండి ఇది. వేడివేడిగా సర్వ్ చేయండి. 1 మినిట్ అలా ఉంచుదాం. ఇదిగోండి అయిపోయింది మన మిల్లెట్స్ కిచిడి. చూసారా, అడుగున వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఎగిరిపోయింది అనమాట. ఇది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. పెసరపప్పు ఏ బద్ద బద్ద అలా ఉంటుంది అనమాట. ఆవిరి పెట్టేస్తుంది. ఇదిగోండి స్టవ్ ఆపేసాను నేను. దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇదిగోండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మన మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోయింది. ఇది హెల్దీ అనే చెప్తాను నేను, ఎందుకంటే అస్తమానము రైస్ ఐటమే తినకుండా ఇలా మనము మిల్లెట్స్ చిరుధాన్యాలు తింటుంటే కొంచెం కార్బ్స్ తగ్గుతాయి కదండి. అందువల్ల ఇది హెల్దీ అనమాట. ఇందులో నెయ్యి వేసాం కాబట్టి సూపర్ హెల్దీ. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.